హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము చాలా ఈజీగా సింపుల్గా టమోటా పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇందుకోసము కందిపప్పు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు సరిపోతుందండి. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా కుక్కర్లో వేసుకొని లేదా అన్నీ కలిపేసి ఒకసారిగా కడుగేసుకోవాలండి. వాటర్తో బాగా కడిగి తీసేసుకోవాలి. వాటర్ కడిగేసి ఆ నీళ్ళంతా వంపేసేసి టమోటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే కుక్కర్లో వేసుకోవాలండి. దీనికి ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ని వేసుకొని, అంటే మనం పప్పు ఎంతో తీసుకుంటున్నామో దాంతో 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నామంటే సరిపోతుంది. అందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ యాడ్ చేసుకునేసేసి కుక్కర్కి మూత పెట్టేయాలి. ఈ ఆయిల్ ఎందుకంటే ఇందులో మనం వాటర్ వేస్తున్నాం కదా, ఏం ఆకుకూరలు పెట్టలేదు కాబట్టి వాటర్ బయట పొంగిపోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుందండి. స్లో మంట మీద 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా అయిపోయిన తర్వాత వాటిని తీసేసి మనము పెట్టేసుకుందాము. మీరు పోపుకి కావాల్సినవి పోపు దినుసులన్నింటినీ చేసేసుకొని వాటితో పాటు పోపు పెట్టేసుకొని మనం ఆల్రెడీ పెట్టినటువంటి పప్పుని అందులో వేసేసుకున్నామంటే కమ్మని టేస్టీ అయినటువంటి టమోటా పప్పు రెడీ అయిపోతుందండి. ఈ పోపు దినుసులలో నేను ఇంగువ, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, కొన్ని కరివేపాకు రెబ్బలు, ఆనియన్స్, వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కరివేపాకును కూడా మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకున్నాను. మీకు కారం తక్కువ అనిపించిందంటే అందులో 2 ఎండుమిరపకాయలను వేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత మంచి కలర్ టెక్స్చర్ మారిపోతుంది పోపు. అప్పుడు కనుక మనము ఈ పప్పుని అందులో వేసేసి పెట్టేసామంటే కాసేపు అలాగే ఉడకరిస్తే మంచి స్మెల్తో మంచి టేస్టీగా ఉన్నటువంటి టమోటా పప్పు రసం రెడీ అయిపోతుందండి. ఇది పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుందండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.